వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్ర నుండి డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ నేచురల్ సైన్సెస్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సార్, ఒకవైపు ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇంకొక వైపు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో రెండు చూసుకుంటే ఆబ్వియస్లీ ఆల్కహాల్ తాగితే లివర్ అనేది డ్యామేజ్ అవుతుందని ఒక పక్కన చూస్తే, ఆల్కహాల్ తాగకపోయినా కూడా లివర్ ఫంక్షనింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ దీనికి మళ్ళీ కాంబినేషన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం. సో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ మెయిన్ రీజన్స్ ఏముంటాయి దీనికి? అసలు ఇదంతా ఫ్యాటీ లివర్ అంతా కూడా ఏంటి మనమే చెప్తున్నాం. ఫ్యాట్ లివర్ అంటే మనం తిన్న ఫుడ్లో డైజెషన్ అవ్వకపోతే ఫ్యాట్ అనేది డిపాజిట్ చేసుకుంటుంది లివర్ అని. లివర్ ఎప్పుడైతే డీటాక్స్ చేయదో ఆటోమేటిక్గా ఫ్యాట్ని డిపాజిట్ చేసుకుంటుంది. ఆ ఫ్యాట్లో ఎలాంటి మలినాలు ఉంటాయి, ఎలాంటి ఫుడ్ తిన్నా, మనము స్పైసీ ఫుడ్ తిన్నామా, ఆయిల్ ఫుడ్ తిన్నామా, ఇవన్నీ క్యాలిక్యులేషన్ వస్తాయి. జంక్ తిన్నామా, ఏ జంక్ తిన్నా ఖచ్చితంగా లివర్ మీద ఎఫెక్ట్. ఏ ఆయిల్స్ ఎక్కువ తిన్నా లివర్ మీద ఎఫెక్ట్, ఏ స్పైసీ తిన్నా లివర్ మీద ఎఫెక్ట్, ఏ పులుపు తిన్నా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్. అయితే చాలా మంది అనుకుంటారు ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ తాగిన వాళ్ళకి మాత్రమే ఫ్యాటీ లివర్ వస్తుందా అని. లేడీస్ కూడా ఎలాంటి ఆల్కహాల్ తీసుకుని వాళ్ళకు ఇంట్లో శుభ్రంగా వంటింటి ఫుడ్ తిని కూడా ఫ్యాటీ లివర్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే తిని బాడీకి కొన్ని శారీరకంగా కొన్ని ఎక్సర్సైజ్ లేక బాడీ అనేది ఆటోమేటిక్గా ఫ్యాట్ని డిపాజిట్ చేసుకుంటుంది. బాడీకి కొంచెం పని చెప్పాలండి. పని చెప్పినప్పుడు ఏమవుతుందంటే అలసిపోయినప్పుడు బాడీలో ఉన్న మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అంటే దీన్నే న్యాచురల్ డీటాక్స్ అంటారు. మనం ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం, ఇంకా నేచర్కి ఇంకా దగ్గరగా ఉండడం, ఒక వాకింగ్ చేసినా సరే లివర్ అనేది ఆటోమేటిక్గా కొద్దిగా అయితే సెట్ అవుతుంటుంది. అలా అని చెప్పేసి చాలామంది గంటల తరబడి అలాగే ఒక సీట్లో కూర్చోవడం వల్ల కూడా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంటుంది బాడీలో. మెటబాలిజం సిస్టమ్ ఇన్బ్యాలెన్స్నే ఫ్యాటీ లివర్గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మెటబాలిజం సిస్టమ్ని కనుక బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ అనేది న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. ఒక్క డైట్ ద్వారానే తగ్గించుకోవచ్చు, ఎలాంటి మెడిసిన్స్ లేకుండా. స్ట్రిక్ట్గా మంచిగా స్లీప్ కావాలి. ఫ్యాటీ లివర్ తగ్గించుకోవాలంటే డీప్ స్లీప్ కావాలి. నైట్ 11 to 3 o'clock డీప్ స్లీప్ ఉంటే చాలు. ఆ టైంలో కానీ లేసారంటే ఆ ఎఫెక్ట్ మళ్ళీ ఇంకెక్కడో పడుతుంది. ఇప్పుడు ఆ టైంలోనే పడుకోవట్లేదు అసలు. అదే కదా చెప్తున్నా. ఫ్యాటీ లివర్ రావడానికి ఈ రోజు ఇంతమంది కేసెస్ ఎందుకు చూస్తున్నామంటే టైంలో నిద్రపోవడం. స్లీప్ కూడా మేజర్ కాజ్ ఉంటుంది. స్లీపే మేజర్ కారణం ఇక్కడ. ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ. స్లీప్, డైట్, పులుపు ఎక్కువ తినడం వల్ల, మసాలాలు ఎక్కువ, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, ప్లస్ స్లీప్ డిస్టర్బెన్స్, వీటి వల్లనే ఫ్యాటీ లివర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి డైట్ని కొంచెం ఒక టైం టేబుల్గా ఫిక్స్ చేసుకోండి. నేచర్లో ఏ టైం తినమని చెప్పారు ఆ టైంకి తినండి. ఈవినింగ్ ఎర్లీగా తినమని చెప్పారు, లేట్ నైట్ కాదు. మనకు లేట్ నైట్ అయితేనే ఆకలి అవుతుంది. మరి ఆకలి అయితే పడుకునే టైంలో లేచి తిరుగుతుంటే ఆకలి కాకపోతే ఇంకేమవుతుంది. కాబట్టి నైట్ డ్యూటీ చేస్తే కూడా ఎర్లీగా డిన్నర్ చేసేసి మీరు జాబ్ చేసుకోండి. కాబట్టి చాలామంది నైట్ డ్యూటీ చేసేవాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు ఈరోజు ఫ్యాటీ లివర్ తోటి. కాబట్టి నేచర్లో ఎప్పుడైతే న్యాచురల్ లివర్ని అంటే 90% డిసీజెస్, క్రానిక్ డిసీజెస్కి ఒక లివరే కారణం అవుతుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళకు హార్ట్ కూడా బ్లాకేజెస్ ఏర్పడతాయి, కొలెస్ట్రాల్ వస్తాయి, హై ట్రైగ్లైసరిడ్స్ ఎక్కువైపోతాయి. ఇట్లా చాలా రకాల కొలెస్ట్రాల్ రావడం వల్ల కూడా హార్ట్కి వెళ్ళే దారిని కూడా కొలెస్ట్రాల్ ద్వారా బ్లాక్ చేస్తుంది. కాబట్టి ఆ బ్లాకేజ్ తగ్గించుకోవాలంటే వెజిటేరియన్, జస్ట్ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని తినండి. మార్నింగ్ ఒక 4 రకాల వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని తినడం వల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ వేస్టేజ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఒక 4 weeks కన్నా ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేస్తే, ఓన్లీ హాఫ్ బాయిల్ చేసుకొని తినగలిగితే ఎలాంటి ఎంత సివియర్గా ఉన్న లివర్ ఇష్యూస్ అయినా సరే. ఎందుకంటే ఇక్కడ బేసికల్గా ఓవర్లోడ్ అవ్వకూడదు. మనం ఏ డైట్ తిన్నా లివర్కి అనేది ఓవర్లోడ్ అవ్వకుండా ఉండే ఫుడ్ని తినాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ని కర్రీలాగా చేసుకొని, ఆయిల్ వేసుకొని కర్రీలాగా చేసుకొని తినడం వేరు. అక్కడ ఆయిల్ పడుతుంది, మసాలా పడుతుంది, కారం పడుతుంది, ఇంకా పులుపు పడుతుంది, అన్నీ పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా లివర్కి ఇరిటేట్ ఫుడ్ అనమాట. కాబట్టి జస్ట్ ఒక లివర్ ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత చెప్తున్నాను నేను, అందరు తినమని చెప్పట్లేదు. ఇది ఒక లివర్ ప్రాబ్లం వచ్చిన తర్వాత, ఫ్యాటీ లివర్ అనేది వచ్చిన తర్వాత నేను చెప్పిన డైట్ చేసి ఒక 1 month చేసి చూడండి, ఎంత డిఫరెంట్ ఉంటుంది చూడండి. కాబట్టి జస్ట్ ఒక 4 types ఆఫ్ వెజిటేబుల్స్ని చిన్నగా కట్ చేసుకొని, గ్రీన్ చిల్లీస్ కావాలంటే ఇంకేం వేసుకోకూడదు, జస్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి, తగినంత సాల్ట్ వేసేసుకొని స్టీమ్ అనేది చేయండి. లేదంటే 1 whistle లాగా కుక్కర్లో వేసుకొని ఒక 1 whistle పెట్టుకొని హాఫ్ బాయిల్ చేయండి. దాన్ని అన్లిమిటెడ్గా తినండి, ఎంతైనా తినండి, అన్లిమిటెడ్గా ఎంతైనా తినండి. వెయిట్ తగ్గుతారు దీంట్లో, ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, లివర్ మొత్తం డీటాక్స్ అవుతుంది, లివర్ ఫంక్షన్ నార్మల్ అయిందంటే నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, మజిల్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఇక్కడ అంతా డైజెషన్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక 4 weeks తర్వాత చూడండి, మీరు ఎంత హెవీ డైట్ తిన్నా సరే ఈజీగా డైజెషన్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ లివర్ మొత్తం డీటాక్స్ అయిపోయి క్లీన్ అయిపోయింది.
ఒక 4 వీక్స్ చేయడంలో తప్పలేదు కాబట్టి న్యాచురల్ రెమెడీ ఇది. ఇంకా ఆయుర్వేదంలో మంచి మంచి ఫార్ములాస్, మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అవి వాడుకోవడం వల్ల కూడా హార్ట్ మీద ఎక్కువ వెయిట్ పడకుండా ఉండొచ్చు, చూసుకోవచ్చు. ఈ లివర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కిడ్నీ ఇష్యూస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే డీటాక్స్ అయినప్పుడు వేస్టేజ్ అంతా కూడా యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంటారు. కాబట్టి ఈ కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే కొన్ని ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఇక్కడ కిడ్నీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఇక్కడ లివర్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, డైజెషన్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి అన్ని డిసీజ్కి మూల కారణం డైజెషన్ అనేది మాత్రం మర్చిపోకుండా ఉంటే చాలు. ఓకే, బట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. నాన్ వెజ్ ఈటర్స్ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పట్టించుకోకుండా నాన్ వెజ్ తినడం వల్ల కూడా అవుతుంటుంది కదా, సో దానికి ఏం చేయొచ్చు? అంటే ఇప్పుడు తినండి, మీరు తింటున్నారు కాబట్టి పార్టీస్ అవి ఇవి ఫ్రెండ్స్ బయట వెళ్ళి తింటున్నారు, అట్లీస్ట్ ఒక వీక్లీ 2 times వెజిటేబుల్ డైట్ చేయండి. ఓకే, మీరు తినదంతా పోతుంది. జస్ట్ ఇంత ఒక 2 స్పూన్ వంటాందం నైట్ పడుకునేటప్పుడు తాగండి, బాడీ మొత్తం డీటాక్స్ అవుతుంది. అంటే ఈ చిన్న చిన్న రెమెడీస్ వల్ల కూడా మనం బాడీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇటు తినాలి, దాన్ని ఎంబడి దాన్ని ఇన్స్టెంట్గా మళ్ళీ ఎంబడి దాన్ని బ్యాలెన్స్ చేసుకునే ఆలోచన కూడా మనకు ఉండాలి. అలా ఉంది అంటే ఖచ్చితంగా ఈ శరీరానికి ఎప్పుడు కూడా డిసీజెస్ రావు. కాబట్టి రూట్ కాస్లో డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే హెవీ డైట్ తిన్న తర్వాత మళ్ళీ సాఫ్ట్ డైట్, ఇన్ బ్యాలెన్స్ బయటికి వెళ్ళి పార్టీ చేసుకుని అందరి ముంగట తింటున్నాం, చేస్తున్నాం, ఎంజాయ్, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక సాఫ్ట్ డైట్, న్యాచురల్ గా మంచి డైట్ ఏదైనా వెజిటేబుల్ కుక్ చేసుకొని తినండి, చూడండి ఈజీ డైజెషన్ అవుతుంది. అంత తిన్న ఫుడ్ లో ఇది మిక్స్ అయినప్పుడు ఈజీగా అయిపోతుంది, డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. మీరు అక్కడ ఎంత ఆయిల్ ఫుడ్ తిన్నా, ఎంత కెమికల్ ఫుడ్ తిన్నా, ఎంత స్పైసీ ఫుడ్ తిన్నా సరే వెజిటేబుల్ డైట్ చేసేసరికి ఏమవుతుంది అంటే ఈజీ డైజెషన్ అవుతుంది, దాంట్లో మిక్స్ అయ్యేసరికి మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది. కాబట్టి తిన్నా సరే దాని రెమెడీ అనేది గుర్తుపెట్టుకోండి. ఒకటి వంటాందమన వాడండి డైలీ నైట్, లేదు అంటే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోండి. అది ఇది రెండు కలిపి మిక్స్ అయిపోయినప్పుడు మార్నింగ్ ఈజీగా ఫ్రీ మోషన్ అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, బట్ నిజం చెప్పాలంటే చాలా మంది యంగ్స్టర్స్ చెక్ చేయించుకోరు, కానీ చెక్ చేయించుకుంటే వాళ్ళకి ఫ్యాటీ లివర్ కండిషన్స్ ఉండడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడము చూస్తూ ఉంటాము. సో ఇంకా చెప్పాలంటే బయట పడుతుంది అని చెప్పి కూడా చెక్ చేయించుకోరు. కాబట్టి సో ఎవరికైనా ఈ డైట్ అనేది వర్తిస్తుంది, ఎవరు చేసినా వర్కౌట్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.